అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ అని. ఈరోజు మనం 10 మినిట్స్లో అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూసేద్దాం. ఏమీ నానబెట్టినప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్ చేసి చూడండి. చాలా అంటే చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా గోధుమ పిండితో దోశ చేసి పెడితే చాలా అంటే చాలా టేస్టీ అండ్ యమ్మీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ నేను 2 కప్స్ వరకు అయితే గోధుమ పిండి తీసుకున్నాను. ఏ కప్పుతో అయినా సరే 2 కప్స్ తీసుకోవాలి. అదే కప్పులో 1/2 కప్పు వరకు పెరుగు తీసుకొని అందులోకి యాడ్ చేసుకొని సరిపడా నీళ్ళు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా ఉండలు లేకుండా ఇలా విస్కర్తో కానీ లేకపోతే గరిటెతో కానీ కలుపుకోవాలి. ఇలా కలిపితేనే మనకి ఉండలు లేకుండా దోశ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా యాడ్ చేసుకొని మళ్ళీ విస్కర్తో అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. పెరుగు వంట సోడా వల్ల పిండి అయితే మనకి మంచిగా పులిసినట్టు అవుతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు అలా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. దోశలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు క్యాప్ పెట్టుకొని. చూడండి, 10 మినిట్స్ తర్వాత పిండి అయితే మనకి అయిపోయింది. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక పైన కొంచెం వాటర్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇప్పుడు దోశలు వేసినా కూడా ఒక్క చుక్క ఆయిల్ కూడా వాడాను. చూడండి, ఇలా తవా వేడయ్యాక ఒక గరిటెడు పిండి తీసుకొని ఇలా ప్యాన్లో వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం దోశలు వేసేటప్పుడు ఎప్పుడు మంటని సిమ్లో ఉంచుకోవాలి. అలా ఉంచుకోవడం వల్ల మనకి వేసిన దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ హై ఫ్లేమ్లో ఉంచడం వల్ల బాగా వేడిగా ఉండి పిండి ఇలా స్ప్రెడ్ చేయడానికి రాదు. అందుకే పిండి వేసేటప్పుడు సిమ్లో ఉంచుకొని నెక్స్ట్ హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. చూడండి, ఇక్కడ ఒకవైపు అయితే కాలిపోయింది. మీకు కావాలంటే ఇంకో వైపుకి కూడా కాల్చుకోవచ్చు, లేకపోతే అలానే ఉంచుకోవచ్చు. చూడండి, ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత దోశని తీసుకొని పక్కన ప్లేట్లో వేసుకోవాలి. చూడండి, ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. నెక్స్ట్ ఇలా ఇంకొక దోశను కూడా వేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నింటినీ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ దోశలు అయితే చాలా అంటే చాలా యమ్మీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. చూడండి, కలర్ కూడా ఎంత బాగా ఉందో, సేమ్ దోశ లాగానే. ఇది గోధుమ పిండితో చేసాం కాబట్టి ఇది పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని అన్ని ప్లేట్లో వేసుకోవడమే. మా వీడియోస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని దోశలను వేసుకొని పక్కన ప్లేట్లో ఉంచుకోవడమే. చూడండి, దోశలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇక్కడ దోశ చూపిస్తున్నాను, చూడండి ఎంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్.